ఏపీలో పెండింగ్లో ఉన్న టీడ్కో గృహాల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హాడ్కో అంగీకారం తెలిపింది. ఈ మేరకు టీడ్కో అధికారులకు హాడ్కో ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా 5,070 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న టీడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమ్మతం తెలిపింది. గత వారంలో 2 రోజుల పాటు టీడ్కో అధికారులతో భేటీ అయిన హాడ్కో ప్రతినిధులు ఈ మేరకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటి వరకు టీడ్కో ఇళ్లు ఎంత మేర పూర్తయ్యాయి, ఎన్ని ఏ దశల్లో ఉన్నాయి, మొత్తం ఇల్లు పూర్తికి ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాలను సమగ్రంగా నివేదిక రూపంలో అందించాలని హాడ్కో అధికారులు కోరారు. అధికారులు దీనిపై కసరత్తు పూర్తి చేసిన 2 రోజుల్లో మొత్తం వివరాలతో నివేదికను హాడ్కోకు అందించనున్నారు. వైసీపీ పాలనలో అనుసరించిన విధానాల వల్ల రాష్ట్ర పరపతి పూర్తిగా దెబ్బతినడంతో టీడ్కో ఇళ్లను పూర్తి చేయడానికి ఏ బ్యాంకు ముందుకు రాలేదు. రుణం కోసం ఎన్నికల ముందు హాడ్కోను 2 ఏళ్ల పాటు సంప్రదించినా అక్కడ కూడా మొండి చెయ్యి ఎదురైంది. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి అధికారులు హాడ్కోతో సంప్రదింపులు ప్రారంభించారు. మొదట్లో 2,000 కోట్ల రుణం కోసం అధికారులు ప్రయత్నించారు. తాజాగా జరిగిన భేటీ అనంతరం మొత్తం నిర్మాణ వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హాడ్కో సమ్మతించింది. 2004-2019లో టీడీపీ ప్రభుత్వం మధ్య 3.14 లక్షల టీడ్కో గృహాల నిర్మాణం చేపట్టింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 52,000 గృహాలను రద్దు చేసింది. 2,62,000 ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పిన ఎన్నికల నాటికి 1,45,000 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది. ఇందులో మెజారిటీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 90% పైగా పూర్తి చేసినవే. ఇక 1,17,000 ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు గాను 5,070 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.